అది తాత్కాలికమే. ఎలాంటి తాత్కాలికము? అర్జునుడికి ఇప్పుడు యుద్ధము పూనుకోవడానికి ముందుగా వచ్చిన దుఃఖము, శోకము ఏవైతే అన్నీ కలిగినాయో అలాంటివే కలుగుతాయి మామూలు మనిషికి కూడా. ఎంత భక్తిలో ఉన్నా, ఎంత అమార్గంలో ఉన్నా, ఎంత గురువులను ఆశ్రయించినా, ఎంత భగవంతుని ఆశ్రయించినా ఒక్కోసారి ఎలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటారు కదా. అది ఆ అర్జునుడికి యుద్ధకు ముందు ఏమి జరిగిందో, శోకము, దుఃఖము, భయము, ఆందోళన అలాంటిదే. భగవంతుని నమ్మిన వాళ్ళకి జరిగే కూడా అలాంటిదే. ఎందుకంటే తర్వాత మళ్ళీ భగవంతుడు దాన్ని అవగాహన అయ్యేట్టుగా, అర్థమయ్యేట్టుగా, దాన్ని తీసివేయబడేట్టుగా, దాని స్థానంలో మంచి తెలిసేట్టుగా చేస్తాడు. ఆ చేసే ముందుగా వచ్చేవే ఈ దుఃఖాలన్నీ. అలా అర్థం చేసుకోవాలన్నమాట. అందువల్ల భగవద్గీత, ఆత్మజ్ఞానం అంతా అర్థమైతే తర్వాత అంతా అలానే జరుగుతుంది. అర్జుడికి ఏం